Sir, let's start our conversation. Hi, sir. Yes. Hi, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ టు మీట్ యూ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఆలంబన టైంలో మంచి ఇంటర్వ్యూ చేసుకొని మీతో మంచిగా చిట్ చాట్ చేయడం జరిగింది. అవును, అండ్ అవును. అప్పుడు నేను అడిగాను సార్, ఒక తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ ఎప్పుడు చేస్తారంటే డైరెక్ట్గా ఒక తెలుగు స్ట్రైట్ వెబ్ సిరీస్తో వస్తున్నారు. వెబ్ బట్ సిరీస్ అవును. హౌ ఎగ్జైటెడ్ ఫర్ యూ సార్? ఎందుకంటే వెబ్ సిరీస్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, కేమియోస్ చేస్తారు, అండ్ బెంచ్ లైఫ్ అని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చేస్తున్నారు. హౌ ఇట్ ఈస్? అవును, అవును. ఆ, చాలా ఎక్సైటెడ్, చాలా రోజుల తర్వాత తెలుగులో మీరు చెప్పినట్టు వెబ్ సిరీస్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ లైన్ ఇది. అంటే అంటే మనకు అంత తెలియదు అనుకోండి సాఫ్ట్వేర్ లైఫ్ గురించి. బట్ మానస డైరెక్టర్ ఎస్ సార్. ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అలాంటి క్యారెక్టర్స్ అన్ని సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఉంటారని చెప్పి ఆవిడ చెప్పింది అనమాట. సో చాలా ఒక మాసీగా, ఆ మనలో ఒకటిలాగా ఒక ఎస్. ఈజీ గోయింగ్ క్యారెక్టర్ ఎప్పుడు సరదా సరదాగా ఉంటారనమాట. సో మంచి ఇంట్రెస్టింగ్. అండ్ నిహారిక వాళ్ళ ప్రొడక్షన్ లో చేయడం కూడా వెరీ హ్యాపీ. ఒక ఫ్యామిలీ దీనిలాగా అనమాట, ఇప్పుడు ఓకే సార్. ఫ్యామిలీ ప్రొడక్షన్ లాగా. ఎస్ సార్. ఫ్యాబులస్ సార్. ఎస్ సార్. ఎప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ అందరూ కూడా మీ కామెడీ టైమింగ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఫ్రమ్ ద యాక్షన్ 3D ఉమ్, కానీ వాటి ముందు వచ్చిన సినిమాలు కానీ. సో ఉమ్, ఒక ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ జోనర్లో మీకు చాలా స్ట్రాంగ్ జోన్లో ఉన్న క్యారెక్టర్తో రాబోతున్నారు. బట్ దీని ఆ. గురించి ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేశారా సార్? ఏం లేదండి, నేను అలా ప్రిపరేషన్ అలాంటిదే ఉండదు. బట్ బ్లాంక్ గా వెళ్ళిపోతా, బ్లాంక్ గా వెళ్ళి డైరెక్టర్ ఏం కావాలో అది ఎప్పుడు చేయడం మాకు అలవాటు. ఆ బట్ దీంట్లో ఫుల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టరే మానస. ఎందుకంటే యాక్ట్ చేసి చూపించేస్తారు అనమాట, ఎలా చేయాలి. ఆ ఈ క్యారెక్టర్ ఎలా చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి అన్ని అన్ని టోటల్ గా ఈ సినిమాలో ఈ బెంచ్ లైఫ్ లో సిరీస్ లో వచ్చి పేరు వచ్చిందంటే అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు మానస. నేనేం చేయాలి, మానస ఎలా యాక్ట్ చేసి చూపించిందో అలాగే చేశాను అనమాట. సూపర్ సార్. సార్, నేను మానస మేడంతో మాట్లాడుతున్నప్పుడు తెలుగులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఉమ్, వైభవ్ గారిని తెలుగులో చూడాలని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఒక ఉమ్, కాంబినేషన్ మీరు సెట్ చేశారు. బట్ ఈ థాట్ ఎలా వచ్చింది, ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు అని అనిపించింది సార్. సో స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, మానస మేడం మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ వాజ్ ఉమ్. యువర్ థాట్ సార్? ఇప్పుడు తెలుగు స్ట్రైట్ వెబ్ సిరీస్ చేస్తున్నాను, ఇప్పుడు ఎలా ఉంటుంది స్టోరీ అనేది, ఇలాంటివన్నీ. అదే ఫస్ట్ చెప్పినట్టు ఆ, మన ఆ, నిహారిక వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ లో నుంచి ఆ, రాగానే డెఫినెట్ గా వాళ్ళు అన్ని వెబ్ సిరీస్ కానీ మూవీస్ కానీ అన్ని మంచి మంచి స్క్రిప్ట్స్ అన్ని తీసుకుంటున్నారు. ఆ మంచి మంచి కథలు చేయడం జరుగుతుంది. సో సార్ విందాం, విల్ జస్ట్ గివ్ ఇట్ ట్రై అని చెప్పి ఆ, కథ విన్నాను. చాలా అంటే నా జోన్ లో ఉండింది అనమాట. బాగా కామెడీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, క్యారెక్టరైజేషన్ బాగుంటది. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారితో ఎస్. కాంబినేషన్, రితిక, చరణ్ పేరి, ఎస్ సార్. ఉమ్, ఆకాంక్ష, అది మంచి కాస్టింగ్, ప్యాక్డ్ గా ఉంది. ప్లస్ మంచి స్క్రిప్ట్. అందుకని మానస కూడా ఏదో మీరు చేస్తే బాగుంటది అన్నట్టు ఆ చెప్పారు. ఓకే. సో ఏంటో ఆ నరేషన్ లో బాగా ఇంప్రెస్ అయిపోయా. ఉమ్, సూపర్ సార్. సార్, ఇండస్ట్రీ అంటేనే మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటూ ఉంటారు, అందులోని ఉమెన్ టెక్నీషియన్స్ చాలా రేర్ గా చూస్తూ ఉంటాం మనం. అండ్ ఉమ్. అలాంటి ఒక టెక్నీషియన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఒక యాక్టర్ గా మీకు మీరు ఎలా బిల్డ్ చేసుకున్నారు సార్? డైరెక్టర్ గా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఆన్ సెట్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా. మేల్ డామినేటెడ్ అంతా ఏం లేదు. ఇప్పుడు బాంబేలో చూసారంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో అందరూ ఎస్. లేడీసే ఉంటారు, మన ఫీమేల్ ఎస్ ఎస్. ఉంటారు. ఇప్పుడు మన సోనీకి నాకు ఫోన్ చేసి మాట్లాడింది కూడా ఒక ఒక గర్లే. ఎస్. అలాగే ఉండదు. బట్ మానస షీఈ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. స్క్రిప్ట్ చెప్పినప్పుడే కాన్ఫిడెంట్. అండ్ ఫస్ట్ డే షూటింగ్ లోనే తెలిసిపోతుంది మనకి ఓకే. ఎలా అని. అసలు ఒక టేక్ లో అవ్వదు. ఓకే. సింపుల్ గా వచ్చేసి కొత్త కొత్తగా ఒకటికి కనిపించింది మానస. నేను తర్వాత ఫస్ట్ అనిపించలేదు, కానీ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత అనిపించింది అనమాట. ఫస్ట్ అంతా వన్ మోర్ సార్, ఒకే వన్ మోర్ వెళ్దాం, వన్ మోర్ వెళ్దాం ఇలా ఉండేది. ఒక 1 వీక్ స్కెడ్యూల్ తర్వాత ఏంటంటే బచ్చ ఏంటో సార్ ఈ కెమెరామెన్ కరెక్ట్ గా ఫోకస్ అవుట్ అయిందండి ఇక్కడ అని.
ఓ అవునా సరే వన్ మోర్ వెళ్దాం అని చెప్పి తర్వాత ఎందుకు డౌట్ వచ్చింది నాకు ఊరుకుంటున్నా ఎందుకు ఫోకస్ అవుట్ అవుద్ది అని. అప్పుడు కెమెరా మానిటర్ వెళ్ళి చూస్తే కరెక్ట్ గానే ఉంది. అప్పుడు అనిపించింది అనమాట, ఓహో ఇది కొత్త టెక్నిక్ వన్ మోర్ అడగడానికి అని. బట్ మీరు చూడండి ఫ్యూచర్ లో తెలుగు ఇండస్ట్రీలో షీల్ బికమ్, నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, షీల్ బికమ్ ఎ వెరీ వావ్. గుడ్ ఎస్. టెక్నీషియన్ డైరెక్టర్. ఎందుకంటే స్క్రిప్ట్ నాలెడ్జ్ బాగా స్ట్రాంగ్, వావ్. అండ్ మేకింగ్ కూడా ఫాస్ట్ గా తీయడం, ఏం కావాలో అది కరెక్ట్ గా. షీఈ్ వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ. సో డెఫినెట్ గా మీరు తెలుగు ఇండస్ట్రీలో సార్. ఒక మన నందిని రెడ్డి గారి తర్వాత మళ్ళీ వావ్. మానస అలా వినొచ్చు. సూపర్ సార్. సార్ బట్ మానస మ్యామ్ కి మంచి కమాండ్ కూడా ఉందంట కదా సార్. మేడము బయట చాలా జోవియల్ గా ఉంటారు కానీ ఆన్ సెట్స్ లో చాలా ఫీరీగా మంచి. అవునవును, అసిస్టెంట్స్ అందరూ మా ఆవిడ చూస్తే భయం, పారిపోతారు అసలు. అసలు టోటల్ అటు సైడ్ తిరిగి అసలు డామ్ డూమ్ అని ఆ, తిట్టిన తర్వాత ఇలా తిరిగి సాఫ్ట్ అయిపోతారు అనమాట. అయిపోయి సార్ వెళ్దాం సార్ టేక్ అని నాకు లైట్ గా అప్పుడు చేయకపోతే తిట్టుద్దేమో అనిపిస్తుంది. సార్ బట్ లీడ్ యాక్టర్ గా మీ దగ్గర కన్వే ఎలా చేసేవారు సార్? ఒక డైరెక్టర్ గా ఆ మేడం కావాల్సిన సీన్ కానీ ఏ విధంగా ఎంతవరకు కావాలి, ఆ క్యారెక్టర్ కి ఎంతవరకు కావాలి, ఇవి డిస్కషన్స్ ఎలా ఉండేవి సార్? డిస్కషన్ ఏం లేదండి, ముందు స్క్రిప్ట్ చెప్పారు, ఆ తర్వాత సీన్ మామూలు మార్నింగ్ వెళ్ళగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ, చేసిన తర్వాత ఏం కావాలో అది ఎలా కావాలా అని చెప్పి అన్ని క్లియర్ గా, వెరీ వెరీ క్లియర్ అన్నమాట. సో ఓకే. ప్రాసెస్ ఇంకా ఈజీ అయిపోయింది అప్పుడు. సార్ ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పటివరకు వెబ్ సిరీస్ కానీ రాలేదు, సినిమా పరంగా కూడా రాలేదు సార్. బట్ అలాంటి ఉమ్. ఒక యూనిక్ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాస్ ద మెయిన్ ప్లాట్స్? ఈ స్టోరీలో ఎంతవరకు మనం చెప్పగలుగుతాం? ఓన్లీ సాఫ్ట్వేర్ గురించే ఉండబోతుందా, లేకపోతే ఒక జనరల్ మనిషి గురించి కూడా, వాళ్ళ ఎమోషన్స్ వీటన్నిటి గురించి కూడా కంబైన్డ్ అయి ఉంటాయి సార్? సాఫ్ట్వేర్ గురించి కాదండి, మేజర్ కాదు, బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సాఫ్ట్వేర్ అనేది బ్యాక్ డ్రాప్. ఓకే. వీడి ఆ ఆ బాలు అనే క్యారెక్టర్ వాడి లవ్ స్టోరీ, ఆ ఓకే. అది జనరల్ గా ఈజీ కనెక్ట్ అవుతుంది అనమాట. అన్ని ఆఫీస్ లో ఒక అమ్మాయి అంటే ఒక లవ్ ఉండే ఒక క్యారెక్టర్. చరణ్ పేరు ఇది, ఫ్యామిలీ లైఫ్ కొంచెం, ఎస్. ఇప్పుడే పెళ్ళైన ఫ్యామిలీ లైఫ్ లో కొంచెం బయటికి వెళ్ళాక టూ సైడ్స్ నలిగిపోయేలాగా ఒక ఒక రియల్ లైఫ్ స్టోరీ అది. అండ్ రితికాది ప్యాషనెట్ అబౌట్ మేకింగ్ ఫిల్మ్స్. సో అందరిది ఈజీలీ ప్రతి లైఫ్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. అది ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ సిరీస్ ఇది. సాఫ్ట్వేర్ అనేది జస్ట్ బ్యాక్ డ్రాప్. సాఫ్ట్వేర్ లో ఆ, ఒక ఎద ఉంటే ఎలా ఉంటది అన్నది ఆ క్యారెక్టర్. బట్ వెరీ వెరీ ఎమోషనల్ సిరీస్ ఇది. సార్ డెఫినెట్లీ కూడా ఇలాంటి ఒక స్టోరీ వచ్చినప్పుడు అందులో మీరు కామెడీ చాలా బాగా జనరేట్ చేస్తారని ఆడియన్స్కి తెలిసినప్పుడు మీ నుంచి ఇంప్రవేషన్ అనేది ఎంతవరకు ఉంటుంది సార్ ఆన్ సెట్స్లో? డైరెక్టర్తో మాట్లాడుకోని ఒక సీన్ చేసిన తర్వాత. ఉంటుందండి. ఇప్పుడు ఒక సీన్ ఇలా కావాలి అలా కావాలని చెప్పినప్పుడు ఆ జనరల్ గా అదే ఇలా చేయొచ్చా అని చెప్పి చిన్న డిస్కషన్ ఉంటది. ఆ, అది ఓకే అంటే ఓకే, లేదంటే అది మారుతుంది. లేకపోతే పక్కన ఆర్టిస్ట్ వాళ్ళ కామెడీ టైమింగ్ బట్టి ఆ, ఉంది. అలా చాలా విషయాలు. నా ఫ్రెండ్ ఒక క్యారెక్టర్ చేశారు, రియలీ సారీ ఆయన టక్కన పేరు గుర్తురట్లేదు. ఆ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది ఆయనకి, చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంది. వెరీ గుడ్ యాక్టర్. ఈజీగా పంచులు అలా వేసేస్తారు సార్ మీరు మీ మొత్తం ఆ సినిమా మీ ఒక యాక్టర్గా ఎక్స్పీరియన్స్లోని కొన్నిసార్లు చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో వర్క్ చేయడం జరిగింది, కొన్నిసార్లు మానస మేడం, నిహారిక లాంటి యంగ్ ప్రొడ్యూసర్ వీళ్ళతో కూడా వర్క్ చేయడం జరిగింది. బట్ మీకు ఆ వర్కింగ్ స్పేస్ కానీ ఆ ఫ్రీడమ్ స్పేస్ కానీ యాక్టర్గా ఎంజాయ్మెంట్ కానీ కొంచెం ఎక్కడ ఎక్కువ ఉంటుంది సార్ ఆన్ సెట్స్లో? అంటే ఇటు ఆన్ సెట్స్ లో ఎలాగలా. అంటే పర్ఫామ్ చేసుకున్నప్పుడు కానీ లేకపోతే షూట్ చేస్తున్నప్పుడు కానీ ఇన్ ద వైల్డ్ ప్రాసెస్లోని ఏ సెట్స్లో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఒక యాక్టర్గా? ఈ సెట్స్ అంటే జనరల్ గా షూటింగ్ అంటే హ్యాపీ ఇది. అందులో ఇది చెప్పినట్టు ఒక టోటల్ ఫన్ ఓరియంటెడ్ కాబట్టి ఈ ప్రతి సీను ఆ బాగా మాకు ఓకే, మాకు ఎంజాయ్మెంట్ గానే ఉంటుంది. పాపం డైరెక్టర్ ప్రొడక్షన్ వాళ్ళకే ఓకే. రోజు షూటింగ్ ఫినిష్ చేసే వరకు వాళ్ళకి కష్టం.
సూపర్ సార్. సార్ ప్రొడక్షన్ ఆఫీస్ అనేది లేదా ప్రొడ్యూసర్ అనేది ప్రతి సినిమాకి కానీ వెబ్ సిరీస్ కానీ షార్ట్ ఫిల్మ్ కానీ చాలా ముఖ్యం సార్. బట్ ఒక సినిమాకి వెబ్ సిరీస్కి ఏదైనా చేంజెస్ ఉంటాయి సార్ ప్రొడక్షన్లో కానీ, వాల్యూస్లో కానీ, బడ్జెట్స్లో కానీ? నాకేం లేదు ఇప్పుడు నాకు సినిమా షూటింగ్ జరిగినట్టే ప్రాపర్ మీకు ఎంత పర్ డే ఎక్స్పెన్సెస్ అవుతుందో అదే పెట్టారు, బాగా గ్రాండ్ గా తీశారు. ఎవ్రీథింగ్ మీకు జస్ట్ ఇది మీ ఫోన్స్ అండ్ టీవీస్కి వెళ్తుంది ఇది. సినిమా అనేది థియేటర్కి వెళ్తే అంతే తేడా తప్ప ప్రొడక్షన్ వాల్యూగా ఏది తక్కువ చేయలేదు ప్రొడక్షన్ లో. అండ్ మంచి వాల్యూ ఉంటుంది ప్రొడక్షన్ చూస్తే మీకు ఆన్ స్క్రీన్. సూపర్ సార్. సార్ చాలా రోజుల తర్వాత మళ్ళీ మొత్తం షూటింగ్ అంతా కూడా హైదరాబాద్లోనే చేయడం జరిగింది అనుకుంటా. హైదరాబాద్. వాజ్ దర్ ఎనీ స్పెషల్ మూమెంట్ సార్ బెంచ్ లైఫ్ షూటింగ్ ప్రాసెస్ మొత్తంలో? ఈ సిరీసే స్పెషల్. హైదరాబాద్ ఆ టైంలో వెదర్ చాలా బాగుంది, మంచి చిల్లుగా చిన్న వర్షం అలాగా. చెన్నైలో వేడి వేడి కాకుండా వెదర్ బాగుండింది. అండ్ స్పెషల్ మూమెంట్ అంటే ఎక్కువ నాన్నతో బాగా ఎవ్రీడే టైం స్పెండ్ చేయడం జరిగింది, ఒక 45 డేస్ హ్యాపీగా. సో సూపర్ సార్. సార్ నాకు ఎప్పుడు కూడా యాక్టర్స్గా మిమ్మల్ని మెయిన్ ఒక క్వశ్చన్ ఎప్పుడు డౌట్ ఏంటంటే, సినిమాకి అనే దాని గురించి డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, ఎప్పటికప్పుడు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి, సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా దాని గురించి చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అలాగే ఒక వెబ్ సిరీస్కి ఎంతవరకు యాక్టర్గా మీ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది సార్? అంటే ఏం లేదు, మనం యాక్ట్ చేసిందే అది మాక్సిమం ఎంత ప్రమోట్ చేయగలుగుతారో అంత చేయడమే. ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా మీకు, సోషల్ మీడియా చాలా ఈజీగా అందరు రీచ్ చేయొచ్చు. ఆ, ఇలాగ ఇంటర్వ్యూస్ ఇలాంటి ఇట్స్ యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ కదా. దే హ్యావ్ టు ప్రమోట్ దేర్ ఫిల్మ్. అది నేను ఐ థాట్ అందరు వస్తారు అనుకున్నా, ఇప్పుడు ఓకే. అందరు యాక్టర్స్ సెపరేట్ అని తెలియలే ఎస్. నాకు. బట్ డెఫినెట్లీ వెబ్ సిరీస్ సక్సెస్ రేషియోని వైభవ్ గారు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు సార్? విత్ అంటే సక్సెస్ రేషియోనా? స్ట్రీమింగ్ మినిట్సా, లేకపోతే ఎంతమందికి రీచ్ అయిందనా, ఎలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళింది, ఆ ఎలాంటి ఆ ఆ విషయాలు మనకు తెలీదు. మేబీ ఇది డెఫినెట్ గా మంచి సక్సెస్ఫుల్ సిరీస్ ఇది. దీని తర్వాత తెలుగులో ఒక ఒక ఆ, మంచి పెద్ద సినిమా వస్తుంది అనుకుంటున్నాను నేను. ఆ సినిమా వచ్చిందంటే పెద్ద సక్సెస్ సిరీస్. సూపర్ సార్. సార్ ఆల్రెడీ ఓకే అయిపోయిన ప్రాజెక్ట్ చెప్తున్నారా, లేకపోతే ఓకే అవ్వబోతుంది అంటున్నారు? అది ఏం కబడ్డీ చేయాలి, అన్ని తమిళే. సూపర్ సార్. బట్ రీసెంట్గా వచ్చిన సక్సెస్లో మీరు ఏ సినిమాని బాగా ఎంజాయ్ చేశారు సార్? తెలుగు అండి, కల్కి. వావ్. కల్కి మేకింగ్ అన్బిలీవబుల్ మేకింగ్ అసలు. ఆ, బాగా హాలీవుడ్ రేంజ్ లో ఉండింది. ఇంకా చాలా మొన్న నాని సినిమా సరిపోదా శనివారం, ఆ ఇంకే ఇంకా చాలా వచ్చినాయి కదా. డీజే టిల్లు 2, అన్ని 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 సినిమాలు చూస్తా ఉంటాం. అన్ని తెలుగు వేరే రేంజ్ లో అయిపోయింది వాళ్ళ మేకింగ్ అన్ని. సార్ యాక్టర్గా ఇంత బిజీగా ఉన్నా ఏ సినిమాని కూడా మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? అంత బిజీ అంత బిజీ ఏం లేదు, ఏదో టైం దొరుకుద్ది. సండే సండే షూటింగ్ ఉండదు. ఆ ఏదో నైట్ షోనో ఏదో ఒకటి. ఆ, ఇంకా ఆ ఫీల్డ్ లోనే ఉన్నాం కదా, ఇంకా అప్డేట్ చేసుకోవాలి కదా మనం. ఓకే. ఇప్పుడు సిద్ధు పర్ఫార్మెన్స్ చూసి అప్డేట్ చేసుకోవాలి మనం. వేరే లెవెల్లో ఉంటుంది కదా ఆయన. ఎస్. సార్ ఓటీటీ అనేది చాలా బాగా ఎక్స్పోజ్ అయిన తర్వాత ప్రతి యాక్టర్స్ కూడా ఓటీటీ సినిమాస్ చాలా బాగా చూసి, ఎస్ ఇప్పటి నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది నా ఫిల్మోగ్రఫీకి, ఇలా కొంతమంది ఉమ్. ప్లాన్ చేసుకుంటున్నారు సార్. అలా మీకు ఏమైనా ప్లానింగ్ ఉందా? కొన్ని వెబ్ సిరీసెస్ కానీ లేకపోతే హాలీవుడ్ ఫిల్మ్స్ ఏమైనా చూసి వాటిని ఎలాంటి టైప్స్ ఆఫ్ రోల్స్ నాకు చేయాలని ఉంది ఫ్యూచర్లో అన్నట్టు? ఇదేం అనుకోలేదు ఇంకా, మీరు చెప్పారు కాబట్టి చూస్తారు ఆయన. ఉమ్. అలాగే మనం అనుకుంటాం, చాలా అనుకుంటాం. బట్ ఇప్పుడు డైరెక్టర్స్ కానీ ప్రొడక్షన్ కానీ వీళ్ళంతా ఒక 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 థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా మనకి, బిజినెస్ గా ఏది బాగుంటుంది, అలాంటి విషయాలు ఉంటాయి. కాబట్టి వీడు బాగుంటాడు అన్నప్పుడు నన్ను అడుగుతారు. నేను మొన్న ఒక సినిమా చేశాను తమిళ్లో, రణం అని. ఓకే సార్. అది ఒక థ్రిల్లర్, మంచి హిట్ ఆ సినిమా ఇక్కడ. ఓకే. ఓకే. హిట్ అయింది అయినా కూడా నువ్వు ఎందుకు కామెడీ చేయట్లేదు అని అడుగుతున్నారు నన్ను. సో ఆ జోన్ లో తీసుకెళ్లారు. మేబీ
అలాగే ఉండొచ్చు. ఓకే సార్, మీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆల్మోస్ట్ కామెడీ సినిమాలతోనే మమ్మల్ని ఆ, బాగా ఎంటర్టైన్ చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా యాక్టర్కి కానీ డైరెక్టర్ కానీ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒకసారి స్టోరీ కామెడీతో రన్ అవుతూ ఒక్కసారి దాన్ని బ్రేక్ చేసి ఒక ఎమోషన్లోకి టర్న్ చేయాలి సార్. సో ఉమ్, బెంచ్ లైఫ్లో కూడా అలాంటి ఒక ఎమోషన్ గట్టిగా ఉండబోతుందని మన అందరికీ అర్థం అవుతుంది. బట్ ఒక అవును. యాక్టర్గా డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ని ఎలా డిఫెండ్ చేశారు మీరిద్దరు? ఆ, అదే నేను చెప్పినట్టే టోటలీ ఎమోషనల్. ఇది బాగా ఫన్నీగా ఓపెనింగ్ నుంచి, అంటే ఎలా ఎక్కడ బ్రేక్ ఉంది, ఎక్కడ ఎన్ని ఎపిసోడ్స్ అని తెలియదు నాకు. ఓకే. ఆ బట్ టోటల్ గా షూట్ చేసినప్పుడు ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ పీక్ లో ఉంటుంది అనమాట. ఓకే. ఉన్నప్పుడు టువర్డ్స్ ఎండ్ ఒక ప్రీ క్లైమాక్స్ లాగా ఉన్న దగ్గర ప్రతి వాళ్ళ ఎమోషన్ ఈజీగా ఉంటుంది, అంటే ఆ పాయింట్ లో వస్తుంది. సో మీరు మేబీ 4 ఎపిసోడ్స్ 5 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీరు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. నా క్యారెక్టర్ ఓకే. కానీ, చరణ్ క్యారెక్టర్ కానీ, ఆ రితిక, అందరి క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతే ఆ ఎమోషన్ మీకు ఈజీగా కనెక్ట్ అయిందని నేను అనుకుంటున్నా, యాక్ట్ చేసిన దాంట్లో. ఇంకా మీరే చూసి చెప్పాలి సిరీస్ ఎలా ఉందో. ఈగర్లీ వెయిటింగ్ సార్. మేము కూడా నైట్ 12 o'clock స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి చాలా ఇవ్వాలా? ఈగర్గా. అవును సార్. ఓకే. సెప్టెంబర్ 12th నుంచి స్ట్రీమింగ్ కాబట్టి ఈరోజు నైట్ 12 o'clock అయిపోద్ది అనుకుంటా 12 సార్. వచ్చేస్తుంది. యా, అవును, 12 ఓకే. నుంచి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. సార్ మీరు చాలా మందితోని మీ జర్నీలోని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ని, ఓటీటీ ప్లాట్ఫామ్స్ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ని ఇలా కలుస్తుంటారు కాబట్టి సో ఫస్ట్ టైం పింక్ ఎలిఫెంట్స్తో అండ్ అలాగే సోనీ లీవ్తో కొలాబరేటింగ్ కాబట్టి వీళ్ళతో కొలాబరేషన్ ఎలా అనిపించింది సార్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ ఆఫీస్ అండ్ ద స్ట్రీమింగ్ ఓటీటీ? వెరీ హ్యాపీ అండి. సోనీ నేను ఆల్రెడీ చేశాను. ఎస్. ఆబ్వియస్లీ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. దాంట్లో చేయడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ పింక్ ఎలిఫెంట్ మీకు చెప్పినట్టు ప్రొడ్యూసరా, నేను చిన్నప్పటి నుంచి చూశాను అనమాట నిహారికని. చాలా చిన్నప్పటి నుంచి చూశాను. సో ప్రొడ్యూసర్ మేడం రాగానే నాకు వెరీ హ్యాపీ. షీఈస్ డూయింగ్ లైక్ గ్రేట్ వర్క్. యాక్చువల్ చెప్పాలి, మొన్న కూడా ఏదో సినిమా రిలీజ్ అయింది, కుర్రాళ్ళు. కమిటీ కుర్రాళ్ళు సార్. కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అయ్యి చాలా బాగుందని విన్నాను. అండ్ కంటిన్యూస్ గా అమెజాన్, నెట్, మిగతా అవును సార్. అన్నిటి ప్లాట్ఫామ్స్ లో కూడా చేస్తున్నారని చెప్పి విన్నాను. షీఈస్ డూయింగ్ గ్రేట్. అదే చెప్పాను, మా ఫ్యామిలీ బాండింగ్ లాగా అనమాట. నాగబాబు గారి డాటరు, మన డిప్యూటీ సీఎం గారి ఆ, ఎలా కూతురు. ఎస్, సూపర్ సార్. సార్ చిన్నప్పుడు నిహారిక గారికి ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ అండ్ వర్కింగ్ ఉమెన్ నిహారిక గారికి ప్రొడ్యూసర్ గారికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, లేకపోతే కామనాలిటీగా ఉన్నది ఒకటి ఏదైనా ఉందా? చిన్నప్పుడు నాకు తెలుసు. ఆ, అంటే ఎక్కువ బాయ్స్ గానే ఉండేవాళ్ళు. షూటింగ్ వెళ్ళినప్పుడు అంతా ఆ, నేను, చరణ్, ఆ, బన్నీ బన్నీ వాళ్ళ బ్రదరు, శిరీష్ అన్న. అల్ అల్ బాబీ, బాబీ వీళ్ళు గారు. ఓకే. ఎక్కువ ఉండేవాళ్ళం. గర్ల్స్ ఒక సైడ్ ఉండేవాళ్ళు. అంత గుర్తులేదు నాకు. బట్ ఇప్పుడు షూటింగ్ వచ్చినప్పుడు కూడా అసలు నాకు తెలిసి ఏం మారలేదు. ఇంకా ఆమ్, ఇంకా చిన్నపిల్లలాగే అసలు భయంకర ఫనీగా, ఎస్. బాగా ఎంతుగా ఇలా ఉంది ఒక సైడ్ నిహారిక. ఇంకో సైడ్ చూస్తే ఇంకో రోజు షూటింగ్ స్పాట్ వచ్చినప్పుడు ఈ హ్యాడ్ ఐప్యాడ్, స్క్రిప్ట్ బుక్ ఏదో ఫర్ ద నెక్స్ట్ సిరీస్ ఫిల్మ్ కో షీఈ్ రీడింగ్. ఎస్. సో అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ అల్లరి కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది. సూపర్ సార్. సార్ మీరు చాలా మందికి తెలుసు రంగస్థలంలో ఆఫర్ వచ్చిన ఆ టైంలోని కొన్ని కొన్ని కారణాల వల్ల అది కారణాల మూవ్ వల్ల చేయాల. చేయలేకపోయారు. బట్ ఆ తర్వాత ఎప్పుడన్నా చరణ్ గారితో ఈ మీటింగ్ జరిగిందా సార్? ఎందుకంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి ఎందుకు చేయలేదు, ఎందువల్ల అవ్వలేదు, ఇలాంటి డిస్కషన్స్ ఏమైనా అయ్యాయి సార్? లేదు, చరణ్ చూసి చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు నా హైదరాబాద్ ఏదైనా ఈవెంట్స్ లో ఎక్కడన్నా చూస్తే తప్ప ఈ డిస్కషన్ రాలేదు. ఆ అవును, అప్పుడు అప్పుడు సడన్ గా అది ఎందుకు మిస్ అయిందో నాకు తెలియలే అది. బట్ చూద్దాం, ఇంకా ఉందిగా. ఎస్. బట్ హౌ హ్యాపీ యు ఆర్ సార్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బన్నీ గారిని చరణ్ గారిని చూస్తున్నారు. ఈ రోజు వాళ్ళు పాన్ ఇండియాగా ఎదుగుతున్నారు, ఒక ఫ్రెండ్స్ గా పాన్ ఇండియా మీకు కూడా స్టార్స్. ఉంటుంది. ఎస్. సో హౌ మీరు ఎలా ఫీల్ అవుతుంటారు సార్ వాళ్ళిద్దరిని చూసినప్పుడు, వాళ్ళ సినిమాలు చూస్తున్నప్పుడు, వాళ్ళ గ్రోత్ చూస్తున్నప్పుడు? నిజంగా బన్నీ ఇంత పెద్ద డాన్సర్ అని చెప్పి మాకు చిన్నప్పుడు తెలియదు. అసలు మేము సినిమాలు చూసినప్పుడు షాక్. ఓకే. ఎందుకంటే అంటే ఫ్రెండ్లీగానే ఉంటదిగా, అందరూ మాట్లాడేది, సినిమాల్లో వస్తాం రాము, అది ఆ డిస్కషన్ ఉండదుగా చిన్నప్పుడు. అవును సార్. వెరీ వెరీ హ్యాపీ.
బన్నీ పాన్ ఇండియన్ స్టార్ అయింది. చరణ్ ఆబ్వియస్లీ చిరంజీవి గారి ట్యాగ్ లేకుండా ఇండివిజువల్ గా అసలు ఆ, తన్ని ప్రూవ్ చేసుకొని ఈ రేంజ్ లో ఉన్నాడంటే అసలు మామూలు. అది ఒక అది అది తెలియదు నాకు. చరణ్ బన్నీని చూస్తే ఒక డెఫినెట్ గా వెరీ వెరీ బిగ్ స్టార్స్ అండ్ పాన్ ఇండియా, మీ పాన్ వరల్డ్ అయిపోయారు ఇప్పుడు. ఎస్. కానీ నాకేంటో ఒక బ్రదర్లీ ఫీలింగే ఉంటుంది. అంటే చరణ్ బన్నీ అలాగే ఉంటుంది నాకు. మేబీ తెలియలే, చిన్నప్పుడు ఎక్కువ తిరిగినందువల్ల తెలియట్లా. ఇప్పుడు చూడలే అసలు, చాలా సంవత్సరాలు అయింది అందరం చూసి. వాళ్ళతో చేసిన ఏమైనా అల్లర్లు, గొడవలు, చిలిపి చేష్టలు ఇవేమి గుర్తున్నాయి సార్ చిన్నప్పుడు? ఏదో ఉండే బాగా బాగా చేశారు. అంటే ప్రతి ఇయర్ అప్పుడు కాశ్మీర్ వెళ్తాం షూటింగ్ కి, ఓకే. సాంగ్ షూటింగ్ కి వెళ్తాం. సో చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం వస్తారు, నేను మా బ్రదరు అందరు వెళ్తాం. అప్పుడు ఎక్కువ బాండింగ్ ఉండేది అనమాట చిన్నప్పుడు. ఒకటే ఒకటి గుర్తుంది నాకు. ఆ ఆ, మా అందరినీ ఒక 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. చిరంజీవి గారు అందరూ షూట్ లో ఉంటారు కదా, ఆ టైంలో వచ్చేసి ఏ, ఎక్కువ అల్లరి చేయడం. ఆ, చిన్నప్పుడు తెలుసుగా, చాలా అల్లరి చిల్లరగా ఉన్నప్పుడు మా అందరికి ఒక స్టిక్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని పెట్టారనమాట. ఎవరన్నా సూపర్ సార్. ఎక్కడికన్నా వెళ్ళారంటే మీకు పడిపోతుంది. నా ఒక్కటి గుర్తుంది నాకు, స్టిక్ తీసుకొని ఐస్ క్రీమ్ గా ఉంటే, కాశ్మీర్ లో ఐస్ క్రీమ్ ఏంటరా మీకు అని చెప్పేసి స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. అప్పుడే ఆయన లీడర్ క్వాలిటీస్ ఇచ్చేసారు చిరంజీవి గారు. వా. అది ఒక్కటి గుర్తొచ్చింది నాకు, సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత. ఆ ఫొటోస్ అన్ని ఎక్కడున్నాయి తెలియలా, మిస్ అయినాయి. అదొక్కటి మాత్రం బాగా గుర్తొచ్చింది నాకు. బట్ డిప్యూటీ సీఎం గారు తాలూకా అని మీరు కూడా అంటున్నారు. బట్ ఆయన దగ్గర లీడర్గా మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు దాంట్లో ఒక లీడర్గా? Obviously, ఆయన ఆ, ప్రజల కోసం ఏదో చెయ్యాలన్నది ఇంకా డెఫినెట్ గా ఆయన చేస్తున్నారు, మనం డైలీ చూస్తున్నాం. ఆ ఒక 10 years ఎన్ని అవమానాలు, ఆ ఎన్ని మాటలు, ఎన్ని పడి ఉంటారు కదా, అవన్నీ అసలు అవును సార్. పట్టించుకోకుండా అసలు సింగిల్ హ్యాండెడ్ గా నిలబడి ఆ, ఇవాళ ఆ పొజిషన్ లో ఉన్నారంటే అసలు వేరే లెవెల్. దాని అన్నిటికన్నా పొలిటికల్ మ్యాటర్ మనకి తెలియదు. అవును సార్. అవును సార్. లీడర్షిప్ క్వాలిటీస్ డెఫినెట్ గా ఆయన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ, మామూలుగా అదే చెప్పాను కదా, ఆయన ఆయన డిప్యూటీ సీఎం అయిపోగానే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది. అప్పుడే ఒక పెద్ద కర్ర ఇచ్చి అందరిని కూర్చోబెట్టారు ఆయన. ఆ, దానికన్నా నా ఇంకా చిరంజీవి గారి ఆ, కాలు మీద పడి ఆ వీడియో ఒకటి యా 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 వచ్చింది కదా, ఎస్. అది అసలు సూపర్ వీడియో అది. ఎస్. సార్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ 2 క్వశ్చన్స్ సార్. మీరు ఇంకా చేసిన ఒక స్టేట్మెంట్ మొత్తం తమిళ్, తెలుగు స్టేట్స్ మొత్తం, సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తాన్ని షేక్ చేసేసింది. విజయ్ నేనా? తలపతి గారు సలార్ సినిమాని చూడడం జరిగింది గోకుల్ థియేటర్లో. అవును. అదే సార్. సార్ అంటే సార్ మీకు చెప్పడం జరిగిందా లేకపోతే మీ ఇద్దరు కంబైన్డ్ గా చూడడం జరిగిందా? హౌ ఇట్ ఈస్ సార్ అనేది. నే నేను వెళ్ళలేదండి సినిమాకి. ఓకే. ఎందుకంటే ఫస్ట్ డే రిలీజ్ ప్రభాస్ గారి సినిమా ఎలా ఉంటుంది తెలుసు కదా, అసలు రచరచ ఉంటుంది థియేటర్ లో. ఈ నెల నేను గోకుల్లోనే చూడాలంటారు విజయ్ గారు. ఓకే. ఎందుకన్నా మనం ఇక్కడ పీవీఆర్ లో లేకపోతే ఇంకేదో థియేటర్ లో చూద్దాం అంటే, మాస్ థియేటర్ లో వెళ్ళి చూడాల్సిన, వస్తావా రావా అని చెప్పంటే, నేను ఊరికే టికెట్లు బుక్ చేసేట వెళ్ళవాలి అనుకున్నాను. కానీ నువ్వు వస్తావా రా అంటే, లేదు లేదు మీరు వెళ్ళండి, మేము ఇక్కడ పీవీఆర్ లో చూసుకుంటాం అని చెప్పి వదిలేసాం. చూస్తే ఆయన ఓకే. వెళ్ళాడు. ఆయన ఓకే. మేనేజర్ అసిస్టెంట్లు అందరూ తీసుకెళ్ళి ఒక వీడియో కూడా వచ్చింది అది అవును సార్. అవును సార్. రీసెంట్ గా. వెళ్ళి చూసి ఎంజాయ్ చేశాడు ఆయన. సార్ బట్ ఒక్కరికి కూడా దొరకకుండా విజయ్ గారు ఎలా చేయగలిగారు అనేది ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. ఇప్పుడు మీరు అంటే చెప్పిన స్టేట్. అది హంగామా ఉండదండి. ఇప్పుడు ఆయన వస్తున్నారు, జరుగు, మేనేజర్లు చెప్పడం, వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకోవడం ఏ ఉండదు. ఓకే. యాక్చువల్లీ ఆయన ఎలా అంటే, ఒక చిన్న మాస్క్ మాస్క్ వేసుకుంటారు. ఆ వేసుకొని, అంటే సీక్రెట్ చెప్పేస్తే తిడతారేమో ఆయన. సార్ చెప్పండి సార్. సోలో చెప్పండి సార్. సోలోగా వెళ్తారు. ఎవ్వరు ఓకే. పక్కన ఉండరు, ఎవ్వరు ఉండరు పక్కన. ఓకే. అందరు దూరంగా ఉంటారు. ఉంటారు ఒక 10 మంది ఎక్కడెక్కడో ఉంటారు. దిల్ జస్ట్ ఓకే. కీప్ వాచింగ్ అంతే తప్ప ఎవరు పక్కన రాదు. ఆయన ఓకే. నార్మల్ వెళ్ళి కూర్చుంటాడు, నార్మల్ వచ్చేస్తాడు. కానీ నాకు ఇంకా స్టిల్ అర్థం కాలేదు, ఎలాగా గోకుల్ అంటే మామూలు ఫ్యాన్స్ ఉంటారు కదా అక్కడ. అదే కదా సార్. జస్ట్ మాస్క్ వేసుకుని ఆయన, అంటే లేట్కి వెళ్ళాడు ఆయన సినిమాకి. బట్ గ్రేట్ అసలు. ఇంత పెద్ద స్టార్ ఆయన వెళ్ళి
అంటే సినిమా చూడకూడదు కాదు, అసలు ఫ్యాన్స్ మధ్యలో వెళ్ళి జాగ్రత్తగా బయటకు అలాంటి వచ్చారంటే మాస్ గ్రేట్. థియేటర్లో చూడడం అండ్ అది అవును. కూడా ఎంజాయ్ చేయొచ్చు సార్. బట్ గోట్ తమిళ ఆడియన్స్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు, తెలుగు ఆడియన్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యారు సార్. బట్ మీ వరకు ఆ రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా సార్? గోట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను తెలుగు ఆడియన్స్ కానీ. అంటే తమిళ్ చాలా పెద్ద హిట్ సినిమా. ఎస్ సార్, ఎస్ సార్. కలెక్షన్స్ కూడా ఒక రేంజ్లో తెలుగులో ఉన్నాయి అంత సార్. పెద్ద హిట్ కాదన్నట్టు ఎస్, చెప్పారు. బికాస్ ఆఫ్ ద సిఎస్కే మ్యాచ్ ఏంటో తెలియట్లా. ఎస్, అంటే సన్ రైజర్స్ పెట్టుండాల్సిందేమో. ఎస్. అలా పెట్టుంటే సిఎస్కే వర్సెస్ సన్ రైజ్ పెట్టుంటే ఇంకా సన్ బాగుండేమో సార్. రైజర్స్ అది అలాంటిది ఏదో చెప్పారు. బట్ నాట్ బ్యాడ్, ఎస్. బాగానే ఉందని చెప్పారు సినిమా. బికాస్ అదొక్కటే చెప్పారు సిఎస్కే పెట్టారు అని. ఓకే. వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. మీరు ఒక యాక్టర్గా విజయ్ తలపతి గారిని యాక్టర్గా ఎక్కువగా మిస్ అవుతారా, పొలిటీషియన్గా ఎక్కువ మిస్ అవుతారు సార్? అంటే ఆయన పాలిటిక్స్ ఇప్పుడే 26 లోనే అవును సార్. సో వస్తున్నారు. దానివల్ల ఇఫ్ ఇన్ కేస్ సినిమాలు ఆపేస్తే యాక్టర్గా ఎక్కువ మిస్ అవుతారా? ఇఫ్ ఇన్ కేస్ పొలిటిక్స్ యాక్ట్ యాక్ట్ యాక్టర్ గానే మిస్ అవుతాం. బికాజ్ చాలా ఆ స్పాట్ లో ఉంటే తెలుస్తుంది ఆయన ఎలా యాక్ట్ చేయడం. అండ్ చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. నాకు పర్సనల్ గా అయితే ఆయన యాక్టర్ గా డెఫినెట్ గా మిస్ అవుతాం అందరం. సార్, సార్, ఒక బాలు అనే క్యారెక్టర్ని బెంచ్ లైఫ్లో మేమందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ ఎస్. ఎనీ ఫైనల్ నోట్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్? ఒకవేళ బెంచ్ లైఫ్ సినిమా ఆ వెబ్ సిరీస్ని చూడకపోతే ఒక ఆడియన్స్గా మేము ఏం మిస్ అయిపోతాం? ఏం మిస్ అయిపోతారంటే మీరు ఒక ఒక ఫన్ సిరీస్ మిస్ అవుతారు. అండ్ మీ మీ పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలు ఉంటాయి కదా, చేయలేని విషయాలు. ఎస్ సార్. సో ఆ క్యారెక్టరే బాలు. అండ్ బెంచ్ లైఫ్ సిరీస్ అదే అనమాట. ఇట్స్ వెరీ 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 క్లోజ్ టు యువర్ హార్ట్స్ అండ్ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ పర్సనల్. ఇట్స్ ఓకే. మీరు చూస్తే కానీ తెలియదు, తెలియదు, చూసి చెప్పండి నాకు. ఎస్ సార్, సార్, ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్. చాలా మంచి సక్సెస్ అయ్యి అండ్ పార్ట్ 2 కూడా రావాలని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ అలాగే మీరు అనుకున్న తప్పకుండా, బిగ్ ప్రాజెక్ట్ కూడా తొందరలో తెలుగులో చేయాలని తప్పకుండా మన కోరుకుంటున్నాం. స్టార్ ద్వారా థ్యాంక్ యూ. చెప్పేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.